మా పార్టీ తాజా కొత్త సర్పంచ్లకి స్వాగతం. మా పార్టీ క్యాడర్కి మండల నాయకత్వానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. అందరికీ ఈరోజు నేను జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బోర్డు పార్టీ మనం ప్రెస్ మీట్ పెడతాను. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మీకు రాజకీయ విమర్శలు కాదు. స్టాట్స్ లో పెడుతున్నాను, అక్కడక్కడ పేపర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు సమానం అని రాసిన కొన్ని పేపర్లు, అది కాస్త పొరపాటు. వాళ్ళు కొంత నైట్ వచ్చేసరికి ఆ ఇన్ఫర్మేషన్ లేట్ అయినట్టుంది, అట్లా రాశారు. నేను అంటున్నా ఇక్కడ 70% సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. ఆ 70% ఎక్కడ గెలిచిందో నేను మీకు చెప్తాను. నెంబర్ వైజ్గా 32 గ్రామ పంచాయతీలు ఉన్న దేవుడు మనకు 31 గ్రామ పంచాయతీలకి ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్లో 17 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ గెలిచింది, 13 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలిచింది, 1 గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థి గెలిచిండు. అయితే ఈ 17 గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మేజర్ గ్రామ పంచాయతీ గెలిచింది. ఆ మేజర్ గ్రామ పంచాయతీలలో 1500 మీద ఉన్న గ్రామ పంచాయతీలో దాదాపు అన్ని గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అన్ని దాదాపు శ్రీరామపల్లి 1576 ఓట్లు ఉంటాయి. అది ఒకటి తప్ప అన్ని గ్రామ పంచాయతీలు 1500 ఓట్ల మీద ఉన్న ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ గెలిచింది. ఒకటి దేవుడిపురం మినహాయిస్తే, హెడ్ క్వార్టర్ మినహాయిస్తే. ఇది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రతి క్షణం కొట్లాడి పోరాడి నిరంతరం ఈ 2 సంవత్సరాలు ఓడిపోయిన మా తాజా మాజీ సర్పంచులు 24 మంది, మా 10 మంది ఎంపీటీసీలు, పార్టీ క్యాడరు, మండల నాయకత్వం ఎక్కడ నిరుత్సాహానికి గురి కాకుండా రోడ్ల మీద వాళ్ళ యొక్క నీళ్ళ మీద కానీ నీళ్ళ మీద కొట్లాటకు ఈ రిజల్ట్ నిదర్శనం. పోరాటం దేవుడు అంటేనే ఉద్యమాల గడ్డ. ఆ ఫైటింగ్ స్పీడ్ బీఆర్ఎస్ చూపెట్టింది. కాబట్టి 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నా 2 సంవత్సరాలే ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ ఉన్న ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పాఠం కట్టింది. ఇకపోతే మీ అందరికీ తెలిసింది, ఇక స్టాఫ్ మాట్లాడుకున్నాం. నేను ఎక్కువ సోది చెప్పాను. 2 విషయాలు. టోటల్గా 31 గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వచ్చిన ఓట్ షేర్ 16,749. మరొకసారి రిపీట్ చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్ షేర్ 16,749. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ షేర్ 12,887. మరోసారి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ షేర్ 12,887. మన బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన లీడు 3,862. ఈ మండలం 31 గ్రామ పంచాయతీల పేరు మీద బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద స్పష్టమైన మెజార్టీ 3,862 స్పష్టమైన మెజార్టీ తెచ్చుకోగలిగింది. 2 సంవత్సరాలు పెద్దలు దయాకర్ రావు గారి నాయకత్వంలో నేను చేసిన పోరాటాలే కావచ్చు, మా నాయకులు అర్జును మల్లికార్జును జైల్లో భోజనం కావచ్చు, దయాకర్ స్వామి లాంటి వాళ్ళ మీద కేసులు కావచ్చు, చిత్తరవీరి నిరాశ చేసి ఇబ్బందులు పెట్టి కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిన ఎమ్మెల్యేకి ఆల్రెడీ పెండింగ్ పనులకు కొబ్బరికాయ కొట్టినంటే ఇలా అక్కడ ప్రజలు నువ్వు చేసింది అని చెప్పి చిత్తరవీరి మా మండల సెక్రటరీ కూడా ఆ గ్రామంలో సర్పంచ్. ఇది రాజకీయ చైతన్యం, ఈ గడ్డకున్న చైతన్యం. మేము కూడా తుఫాన్ వచ్చినా 1300 మాకు ఎమ్మెల్యే ఎలక్షన్ సపోర్ట్ మైనస్, దాని తర్వాత 1400 మైనస్ పార్లమెంట్ ఎలక్షన్. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఈ మండలిని మేము కైవసం చేసుకున్నాం. ఇది ప్రతి ఒక్క కార్యకర్త కష్టం, ఇది ఎవరు ఒకరి కష్టం కాదు, ప్రతి ఒక్క క్యాడర్ కష్టం. ఎన్ని కష్టాలు వచ్చినా, అధికార పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళన్నింటినీ ఓర్చుకొని ఇవాళ కూడా మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా మీరు చూసి వాళ్ళ అధికారాలు చదివినారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని వాళ్ళకి అనుకూలంగా వివరించిన ప్రజలు తగిన గుణపాఠం చెప్పింది. కాబట్టి ప్రజలు తగిన గుణపాఠం చెప్పింది. దానికి నిదర్శనమే ఈ ప్రెస్ మీట్. మీ అందరికీ తెలిసిందే. నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి, ఝాన్సీ రెడ్డి గారికి నేను చెప్పాలనుకుంటే ఒకటే, ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. నువ్వు చిన్నగా సోషల్ మీడియాలో మా నాయకుల మీద కానీ, మా దయాకర్ రావు గారి మీద కానీ, మా కేసీఆర్ గారి మీద కానీ, మా మీద కానీ వ్యక్తిగతంగా చిన్నగా చేసి అల్పసంతో తప్ప
అది అల్పసంతోషానికి మిగిలిందని గుర్తు చేసుకో. ఇవాళ గెలిస్తే మీ క్రెడిట్, ఓడిపోతే మీ పార్టీ సరిగ్గా పనిచేయాలని చెప్తూ మా దాంట్లో గెలిచినా ఓడినా టీఆర్ఎస్ పార్టీ దేవుడు నాయకత్వమే దానికి మంచిగా చెడైనా జవాబుదారు. నువ్వేం చేస్తావు? ఇదే విధంగా నీకు వస్తే ఈ పార్టీకి సోషల్ మీడియాలో ఏమని ఇప్పేదాన్ని దయాకర్రావు గారి నాయకత్వం పట్ల గౌరవప్రమంలో అసంతృప్తి. దాని తర్వాత ఏమంటారు? పల్లం సుందరరామరెడ్డి ఏక చిత్రాధిపత్యం, బీఆర్ఎస్ పార్టీ నియంత్రణ పాలన, బీఆర్ఎస్ కథం కేర్కథం. మీ తోట తెలుగు పేపర్ ఉంటాయి కదా, యూట్యూబ్ పేపర్, ఆ పేపర్ పేరు ఉంటుంది. ఆ తెలంగాణ స్టేట్ రాపిస్తూ ఆంధ్రప్రదేశ్ పోరు, పాత ఎటువైలు, కొత్త ఎటువైలు ప్రధానంగా దేవరపుర బీఆర్ఎస్ పార్టీ పవర్లు. నేను చెప్పేది ఒకటే, ఎమ్మెల్యే సూటిగా మీరు ప్రజలతో ఎంతో పడ్డారు గౌరవంగా 2 సంవత్సరాలు. ఇకనైనా మీరు ఒకసారి ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకొని ఈ 3 సంవత్సరాలు మీరే మాకు తప్పదు కాబట్టి కొద్దిగా మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడిపురం మండలంలో ఉన్న ప్రజల యొక్క ఆమోదాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయి. అప్పుడే నీకు ప్రజల నుంచి ఆమోదం ఉంటుంది. లేకపోతే భవిష్యత్తు కాలంలో నీకు ఇక్కడ కాంగ్రెస్కి డిపాజిట్ రావాలనే విషయాన్ని మర్చిపో. అర్థమైందా? మేము ఏ రోజు వ్యక్తిగత విషయాలకు కుటుంబం జోలికి మేము ఎప్పుడు పోలే. నువ్వు ఎక్కడ పోతే మా నాయకులు ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని దయాకర్రావు గారు 6 సార్లు గెలిచిన మాజీ మంత్రి గారి మీద ఎట్లాంటి వ్యాఖ్యలు దిగజారి నా మీద, మా నాయకుల మీద జైలు పంపించే ప్రయత్నం, మా మండల పార్టీ అధ్యక్షుడి మీద, కార్యదర్శి మీద, మా సర్పంచ్ ఎంపీసీ గారిని జైలు పంపించడం, ఇవన్నీ మానుకుంటే మీకే మంచిది. లేకపోతే మీ యొక్క కాంగ్రెస్ గ్రహం రోజు రోజుకి దిగజారి అదారోగానికి పోతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇక పోతే మా పార్టీలో చాలా మంది మాజీ సర్పంచులు, ముఖ్యంగా అర్జున్ గుమ్మా వెంకటేశ్వర గారి కుటుంబం కానీ, మా రామరాజపల్లి నరసింహ కుటుంబం కానీ, బంజార మధు కుటుంబమే కానీ, అట్లనే ఇంకా నాకు జ్ఞాపకం వస్తుంది. చాలా చోట్ల మేము సిటీలో కూడా మేము టికెట్ ఇవ్వలేకపోయింది. కానీ మా పార్టీ నాయకత్వం మీద, మా మీద, దయాకర్రావు గారి మీద, కేసీఆర్ గారి నమ్మకంతో వాళ్ళు పార్టీకి లాయర్ ఉండి ఇలా గ్రామాల్లో సర్పంచ్ గెలుపుతున్నారు. గట్టిగా చెప్పగలుగుతున్నారు.